హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా క్లీన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం కొబ్బరి పొడిని టిఫిన్స్లో కానీ వేడివేడి అన్నంలో కానీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను రండి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 20 ఎండుమిర్చి తీసుకొని వాటి మీద ఉన్న కాడలు తీసేసి వాటిని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని స్లిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 మినిట్కి ఒకసారి చూడండి. ఇలా మొత్తం కూడా కలర్ చేంజ్ అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఆ చల్లగా అయిన ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 నుండి 20 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా గరుగ్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని. తర్వాత ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కారపొడి అనేది టిఫిన్స్లో కానీ వేడివేడి అన్నంలో కానీ అలాగే ఫ్రైస్లో కానీ చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా మీరు కారపొడి చేసి పెట్టుకుంటే ఇది 3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.